హలో ఫ్రెండ్స్, దోశ ఇడ్లీలోకి చట్నీ, కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ తిని తిని బోరు కొట్టిందా? బయట దొరికే చట్నీ అల్లం చట్నీ అనమాట. అది చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకా అది ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో 2 స్పూన్స్ శనగపప్పు, తర్వాత 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని అందులో మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అల్లంని సన్నగా కట్ చేసుకున్న తర్వాత అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి ఒక 6-7 అట్లా వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా వేయించుకోవాలి. చింతపండు ముందే నానబెట్టుకోవాలన్నమాట. చాలా మెత్తగా అయితే నానాలి చింతపండు. కొంచెం బెల్లం కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకోవాలి. దోశ పైన దోశ వేసినప్పుడు దోశ మనం కాలుస్తాం కదా, అప్పుడు చట్నీ కూడా దోశ పైన రుద్ది అప్లై చేసి అట్లా కూడా తినొచ్చు. లేదంటే సపరేట్ మనం నంచుకొని కూడా తినొచ్చు అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకున్న చూడండి ఫస్ట్ కొంచెం, ఎందుకంటే ముందే పట్టుకోవాలి, లేకపోతే మిర్చి అవన్నీ పప్పులు వేగాయి అనమాట. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు, సన్నం తురుముకున్న బెల్లం వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం వాటర్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ముందు వేసినాం కదా సరిపోదని ఇంకొంచెం అయితే వేసిన చూడండి. మళ్ళీ మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీ అయిపోద్ది ఇట్లా. ఇంకా పోపు అక్కర్లేదన్నమాట. ఇట్లనే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్